ఎసిక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలో ఎవరూ కూడా తిరగలేని పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు వృద్ధుల పరిస్థితి అయితే మరి ఘోరంగా ఉంది. వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు ప్రజలు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఎండలు నమోదు అవుతుండటంతో జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రజలు వేసవి ఎండ తాపాన బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన కల్పించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు లైవ్ లో. ప్రదీప్, చెప్పండి. అంటే నిన్న మొన్నటి వరకు కూడా కాస్త వర్షాలు పడి చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈ రోజు అయితే చూసినట్లయితే నెల్లూరు జిల్లాలో అయితే ప్రజలు ఎండకు అల్లాడుతున్నట్టు కూడా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతూ ఉన్నారు? రైట్ సుష్మా, గత 2 రోజుల నుంచి కూడా అంటే శనివారం రోజు తేలికపాటి చిరుజల్లులతో కొంత ఉపశమనం కలిగించొచ్చింది జిల్లా ప్రజలకు. అదే విధంగా అయితే ఆదివారం నుంచి కూడా రికార్డు స్థాయిలో సుమారు 42 నుంచి 44 డిగ్రీల వరకు ఎండ ఉండటంతో పాటు ఉదయం 10 గంటల నుంచి కూడా నగరంలో ఎక్కడా కూడా తిరగలేని పరిస్థితి ప్రజలది. ముఖ్యంగా అయితే మరీ చిన్నపిల్లలు, అదేవిధంగా వృద్ధులు అయితే 60 సంవత్సరాల పాటు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరూ కూడా ఎండ వేడిని తట్టుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. మొత్తానికి అయితే జిల్లా ప్రజలైతే మాత్రం చల్లదనకు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అయితే ఏసీ కొనుగోలు తనకు మించిన భారం అయినప్పటికీ కూడా అప్పులు చేసి మరి లేదా ఈఎంఐ పద్ధతిలో ఏసీలు తెచ్చుకొని ఇంట్లో చల్లదనం కోసం వెంపలాడుతున్నారు. మొత్తానికి అయితే మాత్రం నెల్లూరు జిల్లాలో ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఎండ వేడిని తప్ప సుమారు 40 నుంచి 60 మంది వృద్ధులు కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చేరి తమ చికిత్స అందుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే జిల్లా కలెక్టర్ ఆనంద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా, అదేవిధంగా ఈ ఎండాకాలంలో మాత్రము జిల్లా ప్రజలు ఎవరు కూడా వడదెబ్బకి తగలకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్య కూడల్లో కూడా ఇప్పటికే నగర కార్పొరేషన్ తరఫున చలివేంద్రాలు మొత్తం ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అయితే మాత్రం ఇప్పటికే పల్లెల్లో కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ప్రజలకి వార్డు తిరిగి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అయితే ఎండలో ఎవరు తిరగాల్సిన మరీ అవసరం ఉంటే తప్ప అన్ని వేళ తిరగరాదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం ఉంటే మాత్రం వాళ్ళు వెంట గొడుగు తీసుకెళ్లడం, అలాగే వాటర్ బాటిల్ తీసుకెళ్లే అవసరం అని చెప్పేసి ఇప్పటికీ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రికార్డు స్థాయిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎండ రికార్డు కావడంతో ఇప్పటికీ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు కూడా అంటే ముఖ్యంగా పుచ్చకాయలు, అలాగే శీతల పానీయాలు ఇలాంటి వాటి వైపు వెళ్ళి అవి తీసుకున్న తర్వాత తమకు కొంచెం ఉపశమనం కలుగుతున్న భరోసాతో వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పుచ్చకాయల సీజన్ లో మరీ అయితే మాత్రం ఎక్కడికక్కడ అంటే ప్రతి 100 మీటర్లకు 200 మీటర్లకు పుచ్చకాయల అంగళ్ళు వెళ్ళడంతో పాటు వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా కూడా వస్తున్నారు. సుష్మా, రైట్. అంటే వేడికి తట్టుకునేందుకైతే వైద్య శాఖ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ముఖ్యంగా అయితే అంటే ఎవరు కూడా అత్యవసర పనులు ఉంటే తప్ప ఉదయం 10 నుంచి 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్ళగలను. అట్లా వెళ్లే పని అయితే ఖచ్చితంగా గొడుగులు తీసుకెళ్లడం, తేలికపాటి వస్త్రాలు, అలాగే తెలుపు వస్త్రాలు వాడమని చెప్పేసి ఇప్పుడే వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ కూడా చేపడుతున్నారు. నిదానంగా అయితే ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడలు అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా చలివేంద్రాలతో పాటు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ కూడా చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. నెల్లూరు జిల్లాలో సూర్యుడైతే తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 10 గంటల తర్వాత పట్టణంలో ఎవరూ కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఎండల వేడి ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక వేడికి తట్టుకునేందుకు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. చల్లదనం కోసం అయితే ప్రజలు పరిగెడుతున్న పరిస్థితి చూస్తున్నాం, పరుగులు పెడుతున్న పరిస్థితి. అలాగే బయటికి వెళ్ళాలి అనుకునే వారైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.